అందరికీ నమస్కారం. శ్రీమేధ విద్యా సంస్థల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు రాష్ట్రాలలో కామర్స్ కోర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది శ్రీమేధ విద్యా సంస్థ. గత 15 సంవత్సరాలుగా ఎంతో మంది సాధారణమైన విద్యార్థులను సైతం చార్టెడ్ అకౌంటెంట్ గాను, కాస్ట్ అకౌంటెంట్ గాను తీర్చిదిద్దుతుంది ఈ శ్రీమేధ విద్యా సంస్థ. మరి 2019-2020 విద్యా సంవత్సరంలో విడుదలైన CA, CMA ఫలితాలలో ఆల్ ఇండియా 26 స్థానాలను సాధించింది శ్రీమేధ విద్యా సంస్థ. ఇంతటి ఘన విజయాలను సాధిస్తున్న ఆ విద్యా సంస్థల వెనుక ఉన్న రహస్యాలను మరి తెలుసుకుందాం. మన మధ్యలో ఉన్నారు ఆ విద్యా సంస్థల చైర్మన్ అన్నా నందకిషోర్ గారు. వెల్కమ్ సార్. ముందుగా ఈటీవీ ఏపీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు. సార్, లాక్డౌన్ పరిస్థితుల్లో శ్రీమేధ విద్యార్థులకు CA క్లాసెస్ ఎలా నిర్వహించారు? లాక్డౌన్ వలన లెర్నింగ్ అయితే ఎక్కడ ఆగలేదండి. లెర్నింగ్ చేసే ప్యాటర్న్ మారటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, CA కోర్స్ అనేది ఈజీ కోర్స్ అయితే కాదు. సో కన్సిస్టెంట్గా ఎక్కడ బ్రేక్ లేకుండా చదవాలి. అందువలన శ్రీమేధ విద్యా సంస్థలు కూడా ఏప్రిల్లో ఫస్ట్ వీక్ నుంచే అందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ని నిర్వహించడం జరుగుతుంది. సాధారణంగా అయితే CA పరీక్షలు మే మంత్లో ఉంటాయి, అవి పోస్ట్పోన్ అయినాయి. అయినా ఎక్కడ బ్రేక్ లేకుండా ప్రతి విద్యార్థికి కూడా ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ని శ్రీమేధ విద్యా సంస్థ నిర్వహించడం జరుగుతుంది. తద్వారా విద్యార్థులకు ఎక్కడ కూడా ఎగ్జామ్ రాసే అటెంప్ట్ ఎక్కడ కూడా డిలే అవ్వదండి. సార్, CA కోర్స్ యొక్క వివరాలు చెప్పగలరా? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 1949లో ఒక స్పెషల్ యాక్ట్ ద్వారా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, అంటే ICAI అని అంటామండి, అనే ఒక ఆటోనమస్ బాడీని స్పెషల్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ సంస్థ న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా CA కోర్స్ మొత్తాన్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుందండి. అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఆడిటింగ్, అకౌంటింగ్, టాక్సేషన్. అండ్ CAకి సంబంధించి వచ్చేటట్లయితే కనుక ప్రతి సంవత్సరం జూలై 1న చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ ప్రొఫెషనల్స్ డేగా ఇండియా మొత్తం కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంటుంది. అండ్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా జూలై 1, 2017 చార్టెడ్ అకౌంటెంట్స్ అందరినీ అడ్రస్ చేస్తూ చార్టెడ్ అకౌంటెంట్ సిగ్నేచర్ క్యారీస్ మోర్ పవర్ దాన్ ది సిగ్నేచర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అని స్వయంగా చార్టెడ్ అకౌంటెంట్స్ని ఆయన ప్రశంసించడం జరిగింది. అండ్ వారే స్వయంగా చార్టెడ్ అకౌంటెన్సీ అంటే కంప్లయన్స్ అండ్ యాక్యురసీ అని కూడా కొనియాడారండి. చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రతి వ్యాపార సంస్థకు సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అని అంటాం, వాటిని వెరిఫై చేసి ఆడిట్ చేసి సైన్ చేయగలిగిన అధికారం ఉన్న వ్యక్తులండి. సో వన్స్ వాళ్ళు గనక సైన్ చేయటం జరిగింది అనేటట్లయితే కనుక దాని ఆధారంగా కొన్ని లక్షల మంది షేర్ హోల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ వేరియస్ కంపెనీస్లో వాళ్ళు షేర్స్ ఇన్వెస్ట్ చేద్దామా లేదా ఫైనాన్షియల్ డెసిషన్స్ కానీ అతని యొక్క సంతకం ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటుంది. సో అందువలన చార్టెడ్ అకౌంటెంట్స్ ప్లే ఏ వెరీ వెరీ వైటల్ రోల్. అండ్ దిస్ కోర్స్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రెసెషన్. అసలు రెసెషన్ అనే పదం CA కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి లేదండి. మిగిలిన కోర్సులు చూసేటట్లయితే లైక్ సాఫ్ట్వేర్ కొన్ని సందర్భాల్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో జాబ్ ఆపర్చునిటీస్ లేవు అనేది ఉంటుంది. బట్ CA కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉందండి. సార్, ఈ CA కోర్స్ చదవడానికి విద్యార్హత ఏమిటి? ఎంత సమయంలో ఈ CA కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది? CA కోర్స్ అనేది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత బిగిన్ అయిద్దండి. అండ్ డ్యూరేషన్ వచ్చేసేటట్లయితే కనుక CA ఫౌండేషన్కి 6 months డ్యూరేషన్ ఉంటుందండి. లైక్ సాధారణంగా అందరూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చ్లో కంప్లీట్ అయిన తర్వాత CA ఫౌండేషన్ కనుక జాయిన్ అయ్యేటట్లయితే వారందరూ కూడా CA ఫౌండేషన్ ఎగ్జామ్ నవంబర్లో అపీర్ అవ్వచ్చు. ఇది యావరేజ్న 6 months డ్యూరేషన్ ఉంటుందండి. అంటే 30th June లోపు కనుక రిజిస్టర్ అయ్యేటట్లయితే కనుక వారందరూ కూడా నవంబర్లో ఎగ్జామ్ రాయడానికి అర్హత పొందుతారు. అండ్ దాని తర్వాత సెకండ్ స్టేజ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు CA ఇంటర్మీడియట్ అని అంటాము. దాని డ్యూరేషన్ వచ్చే లోపలికి 1 year పట్టిద్దండి. అంటే CA ఫౌండేషన్ 6 months, CA ఇంటర్ వచ్చేసే లోపలికి 1 year డ్యూరేషన్.
అండ్ సిఏ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు 3 years ఆర్టికల్షిప్ ట్రైనింగ్ అనే ఒక ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్షిప్ ట్రైనింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. అండ్ ఈ 3 years ఆర్టికల్షిప్ కంప్లీట్ అయిన తరువాత సిఏ ఫైనల్ కోర్స్ని వాళ్ళు ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఓవరాల్గా మనం టోటల్ డ్యూరేషన్ మనం కనుక తీసుకునేటట్లయితే 4.5 yearsలో ఈ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చండి. సార్, మన ఈ సిఏ కోర్స్ మొత్తంలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు పరీక్షా విధానం ఏంటి? రైట్, మంచి ప్రశ్న వేశారండి. ఈ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ వచ్చేసేటట్లయితే కనుక 3 స్టేజెస్గా డివైడ్ చేయడం జరిగిందండి. మొట్టమొదటి స్టేజ్ని వచ్చేసేటట్లయితే సిఏ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పడం జరిగింది. సాధారణంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు పాస్ అయితే చాలండి. వాళ్ళు ఎంపీసీ అయినా బైపీసీ అయినా హెచ్ఈసి ఎంఈసి సిఈసి ఏ గ్రూప్ చదివినా సరే వాళ్ళు జస్ట్ పాస్ మార్క్స్ వస్తే సిఏ ఫౌండేషన్ అంటే ఫస్ట్ స్టేజ్లో వాడు జాయిన్ అవ్వటానికి అర్హత కలిగిన వాళ్ళే. అండ్ ఈ సిఏ ఫౌండేషన్లో వచ్చేసేటట్లయితే కనుక మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ ఆ సబ్జెక్ట్స్ వచ్చేసే లోపల ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్ అని అంటాం, బిజినెస్ లాస్ అండ్ బీసీఆర్, అండ్ అదేవిధంగా ఎకనామిక్స్ అండ్ బీసీకే, బిజినెస్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్, ఇలా 4 పేపర్స్గా ఉంటాయండి సిఏ ఫౌండేషన్ స్థాయిలో. ఈ ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేసిన వాళ్ళు సెకండ్ స్టేజ్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఆ సెకండ్ స్టేజ్ని సిఏ ఇంటర్మీడియట్ అని అంటారండి. ఈ సిఏ ఇంటర్మీడియట్లో మళ్ళీ 2 గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, గ్రూప్ 2లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ ఈ స్టేజ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మళ్ళీ థర్డ్ స్టేజ్ సిఏ ఫైనల్. సిఏ ఫైనల్లో కూడా గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్ అండ్ గ్రూప్ 2లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మొత్తం 3 స్టేజెస్ సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్. ఈ 3 స్టేజెస్లో టోటల్గా 20 సబ్జెక్ట్స్ రాయవలసి ఉంటుందండి. మళ్ళీ ఒకసారి మీకు వివరంగా చెప్పాలంటే ఫౌండేషన్లో 4 పేపర్లు ఉంటాయి, అండ్ సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటాయి, అండ్ సిఏ ఫైనల్లో 8 పేపర్స్ ఉంటాయి. టోటల్గా 20 సబ్జెక్ట్స్ వాళ్ళు చదవాల్సి ఉంటుందండి. సార్, ఎంపీసీ బైపీసీ విద్యార్థులైనా ఈ సిఏ కోర్సును చేయవచ్చా? సాధారణంగా అందరూ అనుకునేది కామర్స్ స్టూడెంట్స్ మాత్రమే సిఏ కోర్స్ చేయొచ్చు అని అనుకుంటుంటారు, బట్ అది రాంగ్ నోషన్ అండి. చాలామంది ఎంపీసీ బైపీసీ చేసిన విద్యార్థులు కూడా సిఏ కోర్స్కి వచ్చి సక్సెస్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులు వారు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కోర్సులో జాయిన్ అయ్యేటట్లయితే శ్రీమేధ లాంటి స్పెషలైజ్డ్ కామర్స్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి అకౌంటెన్సీ బేసిక్ ఫండమెంటల్స్కి ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించడం జరుగుతుందండి. సాధారణంగా ఎంఈసీ సిఈసి వాళ్ళంటే వాళ్ళు 2 years కామర్స్ కోర్సెస్ చదువుతుంటారు, బట్ ఎంపీసీ విద్యార్థులు వచ్చేటట్లయితే కనుక వాళ్ళకి ఒక 2 months పాటు స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ వారికి అకౌంటెన్సీ ఫండమెంటల్ క్లాసెస్ మీద మంచి గ్రిప్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ అదేవిధంగా థియరీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, లైక్ లా అండ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్స్. ఈవెన్ వాటి మీద కూడా బేసిక్స్ అన్నిటిని కూడా కవర్ చేసిన తర్వాత వారికి సిఏ సిలబస్ మొత్తాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. సిఏ కోర్స్ కంప్లీట్ చేయాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కొంత అవగాహన ఉండాలి, అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలండి. ఓకే, మ్యాథమెటిక్స్ అంటే కూడా మళ్ళీ బేసిక్ అర్థమెటిక్స్ నాలెడ్జ్ ఉంటే చాలు. అందువల్లనే ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా ఆల్ ఇండియా ర్యాంకర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. శ్రీమేధ విద్యా సంస్థల్లో గత ఫలితాలు చూసేటట్లయితే కనుక ఆల్ ఇండియా 50 లోపు ఆల్మోస్ట్ 10 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా సాధించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఓవరాల్ పాస్ పర్సంటేజ్ చూసేటట్లయితే సైన్సెస్ విద్యార్థులకు కూడా 80% దాకా ఉందండి శ్రీమేధ లాంటి విద్యా సంస్థల్లో. సో ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా ఖచ్చితంగా సిఏ కోర్స్ని కంఫర్టబుల్గా ప్రాపర్గా కనుక గైడెన్స్ తీసుకునేటట్లయితే మంచి సక్సెస్ని సాధించవచ్చు. సిఏ ఫౌండేషన్ కోర్సుకు మరియు ఇతర ఐఐటి అలాగే నీట్ యొక్క ఎంట్రన్స్ పరీక్షలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఐఐటి నీట్ పరీక్షలు వచ్చేటట్లయితే కనుక పూర్తిగా ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉంటాయండి. బట్ సిఏ కోర్స్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ వచ్చేటట్లయితే కనుక సెమీ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉంటుందండి.
సెమీ డిస్క్రిప్టివ్ అంటే ఇందాక మనం 4 సబ్జెక్ట్స్ అని అనుకున్నాం. ఆ 4 సబ్జెక్ట్స్లో అకౌంటెన్సీ లా వచ్చేసే లోపలికి డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ఉంటుందండి. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్గా రాయాల్సి ఉంటుంది. 100 మార్క్స్ 100 మార్క్స్కి ఉంటాయి. దెన్ నెక్స్ట్ 3rd and 4th పేపర్స్ అంటే ఎకనామిక్స్ అండ్ బీసీకే, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్, ఈ 2 పేపర్లు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ అంటే ఏబిసిడి ప్యాటర్న్ ఉంటాయండి. సో ఐఐటితో పోల్చుకునేటట్లయితే ఐఐటి టోటల్లీ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉంది ప్రస్తుతం. వేరే సిఏ ఫౌండేషన్ వచ్చేటట్లయితే కనుక సెమీ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో కండక్ట్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ రిగార్డింగ్ మార్కింగ్ ప్యాటర్న్ వచ్చేటట్లయితే కనుక ఐఐటిలో వచ్చేసేటట్లయితే కనుక ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉండే మార్క్స్ని బట్టి ర్యాంక్స్ డిసైడ్ చేస్తారు. అండ్ ర్యాంక్స్ని బట్టి వాళ్ళు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అండ్ ఏ బ్రాంచ్ ఆఫ్ స్టడీలో వాళ్ళు జాయిన్ అవ్వడానికి అర్హత అనేది ర్యాంక్స్ని బట్టి డిటర్మైన్ చేయడం జరిగిద్దండి. బట్ సిఏ ఫౌండేషన్లో ఓవరాల్గా టాప్ మార్క్స్ని బేస్ చేసుకుంటూ 50 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇస్తారు. బట్ 50 తర్వాత ఇంకా 50% అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళేనండి. సో 50% మార్క్స్ వచ్చిన ప్రతి విద్యార్థి కూడా సిఏ ఫౌండేషన్ పరీక్ష పాస్ అయినట్టే. సో ర్యాంక్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కాలేజ్ ఏంటి అనేది కూడా అతను టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సిఏ ఫౌండేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అతను సిఏ ఇంటర్ అండ్ ఫైనల్ స్టేజెస్ అతనికి కావాల్సిన సిఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఐఐటి లాంటి ఆర్ నీట్ ఎగ్జామినేషన్స్లో ఆల్మోస్ట్ ఐఐటి వచ్చేటట్లయితే 9 లక్షల మంది దాకా విద్యార్థులు రాస్తున్నారు. కానీ అవైలబుల్ సీట్స్ వచ్చే లోపలికి 1.5% రఫ్లీ 14,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈవెన్ నీట్ లాంటి ఎగ్జామినేషన్ కూడా ర్యాంకింగ్ వచ్చే విద్యార్థుల పర్సంటేజ్ చాలా తక్కువగా ఉందండి. బట్ సిఏ ఫౌండేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూసేటట్లయితే యావరేజ్గా 40% దాకా పాస్ పర్సంటేజ్ ఇస్తున్నారండి. సో ఐఐటి నీట్తో పోల్చుకునేటట్లయితే కనుక సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయితే టఫ్ ఎగ్జామ్ అయితే కాదండి. ఒక 10 years బ్యాక్ చూసేటట్లయితే కనుక సిఏ కోర్స్లో పాస్ పర్సంటేజెస్ చాలా తక్కువగా ఉండేయండి. సుమారుగా చెప్పాలంటే 1%, 2% ఆర్ కొన్ని సందర్భాల్లో మ్యాక్సిమం 5% దాకా ఉండేది. బట్ ప్రస్తుతం అయ్యేటట్లయితే కనుక సినారియో అది కాదండి. శ్రీమేధ లాంటి స్పెషలైజ్డ్ కామర్స్ ఇన్స్టిట్యూషన్స్లో సిఏ కోర్స్ జాయిన్ అవ్వక ముందే ప్రతి విద్యార్థికి కూడా ఈ కోర్స్కి సంబంధించిన పూర్తి అవగాహన కల్పించడం జరిగిద్దండి. అంటే సిఏ కోర్స్కి సంబంధించి స్టేజెస్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, అండ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎటువంటి స్టడీ మెటీరియల్స్ చదివేటట్లయితే కనుక వాళ్ళు సిఏ కోర్స్ క్వాలిఫై అవుతారని వాళ్ళకి ముందుగా అవగాహన ఏర్పరచడం జరిగిద్దండి. అండ్ అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మేము అడ్మిషన్ టెస్ట్గా కూడా కండక్ట్ చేస్తుంటాం. ఎందుకంటే ఇందా చెప్పినట్టు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలి, ఎందుకంటే థియరీ సబ్జెక్ట్స్ చదవాలి. అండ్ అదేవిధంగా బేసిక్ మ్యాథమెటిక్స్ కావాలండి. సో ఈ రెండింటిని మేము టెస్ట్ చేయడం జరుగుతుంటుంది. అండ్ వన్స్ ఇవాళ స్పెషలైజ్డ్ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో మంచి క్వాలిటీ స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుందండి. సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బోర్డ్ మెటీరియల్స్ అని ప్రొవైడ్ చేస్తారు ప్రతి స్టూడెంట్కి. అండ్ అదేవిధంగా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అయిన మేము వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్లుగా వాళ్ళకి మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ రెగ్యులర్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. గతంలో అయ్యేటట్లయితే ఇలాంటి స్పెషలైజ్డ్ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ ఉండేవి. ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయక చాలామంది విద్యార్థులు ఒక్కసారి అంటే ప్రతి 6 monthsకి సిఏ ఎగ్జామినేషన్స్ జరుగుతుంటాయి. ఒకేసారి ఎగ్జామ్స్కి వెళ్ళడం వల్ల చాలామంది ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేక ఇబ్బంది పడేవాళ్ళు. బట్ ఇవాళ కనుక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే మంచి విద్యా సంస్థలో కనుక మీరు జాయిన్ అయ్యేటట్లయితే సిఏ కోర్స్ అయితే ఖచ్చితంగా పాస్ అవ్వచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా మేము 4 క్వాలిటీస్ చెప్తుంటాం ప్రతి స్టూడెంట్కి కూడా సిఏ కోర్స్ కంప్లీట్ చేయాలి అనేటట్లయితే. ఫస్ట్ ఈజ్ సిస్టమాటిక్ హార్డ్ వర్క్ అని చెప్తాను. ఓకే. మీరు ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్తో జాయిన్ అయితే రెగ్యులర్గా ఆ హార్డ్ వర్క్ అనేది మేమే ప్రాక్టీస్ చేయిస్తాము. సెకండ్లీ టైం మేనేజ్మెంట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిఏ కోర్స్లో సిలబస్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. బట్ ప్రిపరేషన్ టైం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ ప్రాపర్గా టైం మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ అలానే Day 1 ప్రిపరేషన్ అని చెప్తాను. చాలామంది బయట డిగ్రీ కోర్సెస్ కానీ ఆర్ ఈవెన్ ఇంటర్మీడియట్లో కూడా చాలామంది విద్యార్థులు జనవరి నుంచి మేము ప్రిపేర్ అవుతాం సార్, 3 months చదివితే చాలు,
అని అనుకుంటుంటారు. బట్ సిఏ లాంటి ప్రొఫెషనల్ కోర్స్ జస్ట్ 2 months 3 months చివరి ఎగ్జామ్స్ ముందు చేయితే కుదరదండి. కోర్స్ స్టార్టింగ్ డే 1 నుంచి ఎగ్జామ్స్ జరిగేంత వరకు చాలా జాగ్రత్తగా ప్రతి నిమిషము స్పెండ్ చేయాల్సి వచ్చేది. సో డే 1 ప్రిపరేషన్ లైక్ సిఏ ఫౌండేషన్ 6 months అన్నామంటే జాయిన్ అయిన రోజు నుంచి ఆల్మోస్ట్ యావరేజ్ 7 to 8 hours కష్టపడాల్సి వచ్చింది. అండ్ లాస్ట్లీ డిసిప్లిన్. ప్రతి స్టూడెంట్ కూడా క్రమశిక్షణతో కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి అటెండ్ అవుతూ వాళ్ళు ఇచ్చిన అకాడమిక్ ప్లాన్ అండ్ ఎగ్జామినేషన్ ప్లాన్ని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా ఫాలో అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించవచ్చు. ఆర్ ఫస్ట్ అటెంప్ట్లోనే అన్ని గ్రూప్స్ని వాళ్ళు కంప్లీట్ చేసి అతి తక్కువ ఏజ్ అంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకునేటట్లయితే 10th అయిన తర్వాత ఇందాక 2 years ఇంటర్మీడియట్ అండ్ 4.5 years అంటే 6.5 years అంటే 21.5 years కల్లా వాళ్ళు క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్గా మంచి జాబ్స్లోకి వెళ్ళొచ్చండి. సో సిఏ కోర్స్ అయితే ఈజీ అని చెప్పను అండ్ అదేవిధంగా టఫ్ అని చెప్పను. ప్రాపర్ గైడెన్స్ ఉంది అనేటట్లయితే కనుక తక్కువ సమయంలో క్వాలిఫై అవ్వచ్చండి. సార్, ఈ సిఏ కోర్స్ పూర్తి చేసిన వారికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? ఇవాళ చార్టెడ్ అకౌంటెన్సీ లాంటి ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ప్రాక్టీస్ సైడ్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇండస్ట్రీ సైడ్ ఉన్నాయండి. ప్రాక్టీస్ సైడ్ అంటే ఏంటి? ఒక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ మెంబర్షిప్ తీసుకొని అతను సొంతగా ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ప్రాక్టీస్ సైడ్ ఉండే ఆపర్చునిటీస్ ఏంటంటే ప్రప్రథమంగా బ్యాంక్ స్టాట్యూటరీ ఆడిట్స్ అని అంటాం. సో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ప్రతి బ్యాంక్ కూడా వాళ్ళ యొక్క అకౌంట్స్ అన్నిటిని ఇయర్లీ ఒకసారి స్టాట్యూటరీ ఆడిట్ చేయించుకోవాలి. సో స్టాట్యూటరీ ఆడిట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా బ్యాంక్స్కి సంబంధించిన కంకరెంట్ ఆడిట్స్ అని చెప్తాము. అండ్ అదేవిధంగా రెవెన్యూ లీకేజ్ ఆడిట్స్ అండ్ అదేవిధంగా జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రముఖంగా జిఎస్టీ ఆడిట్స్ కూడా చార్టెడ్ అకౌంటెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ అంటే ఆడిటింగ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్. సో బిజినెస్ పీపుల్కి ట్యాక్స్ ఆడిట్స్ అని ఉంటాయి అండ్ ఈవెన్ శాలరీ రిటర్న్స్ కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ ఫైల్ చేయడం జరుగుతుంటుందండి. సో ప్రాక్టీస్ సైడ్ ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి వాళ్ళ. అండ్ అదేవిధంగా జాబ్ సైడ్ వచ్చేటట్లయితే కనుక ఇన్ ఇండియా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా అబ్రాడ్ కూడా ఉన్నాయండి. అండ్ ఇన్ ఇండియాలో కూడా మళ్ళీ మనకు కార్పొరేట్ సైడ్ వెళ్ళొచ్చు ఆర్ ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చార్టెడ్ అకౌంటెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ సైడ్ వచ్చేసేటట్లయితే కనుక ఫైనాన్షియల్ సెక్టార్లో ఫైనాన్స్ మేనేజర్స్గా లైక్ బిఎస్ఎన్ఎల్లో అకౌంట్స్ ఆఫీసర్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్లో అకౌంట్స్ ఆఫీసర్స్గా ప్రభుత్వం వాళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తుంటారు. అండ్ అదేవిధంగా కార్పొరేట్ సైడ్ వచ్చేటట్లయితే కనుక ఈవెన్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ని తీసుకుంటారు. ఇన్సూరెన్స్ సెక్టార్స్లో రిస్క్ అసెసర్స్ గాను అండ్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ గాను అండ్ నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ హైయెస్ట్ స్టేజ్ వచ్చేటట్లయితే ఈవెన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్థాయి దాకా కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ వెళ్ళడం జరుగుతుంటుందండి. అండ్ అదేవిధంగా అబ్రాడ్ ఆపర్చునిటీస్ చూసేటట్లయితే కనుక మనకు కెనడా, ఆస్ట్రేలియా కంట్రీస్లో అండ్ అదేవిధంగా లండన్ లాంటి ప్లేసెస్లో కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంటుంది కంపెనీస్లో ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్లో. అండ్ అదేవిధంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్, దుబాయ్ ఆర్ ఈవెన్ ఖతార్ లాంటి కంట్రీస్లో చార్టెడ్ అకౌంటెంట్స్కి హ్యూజ్ డిమాండ్ ఉందండి. అండ్ సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళే క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్కి ప్రతి ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తారండి. మనకి ఎలా అయితే ఇంజనీరింగ్ కాలేజెస్ అందరూ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అని అంటుంటారు, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారే ప్రతి ఇయర్ కూడా 6 monthsకి ఒకసారి మనకు సిఏ ఫైనల్ రిజల్ట్స్ అయిన తర్వాత క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అందరికి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాయి. లేటెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ చూస్తే ఇంటర్నేషనల్ పోస్టింగ్స్లో పర్ యానం 36 lakhs వరకు ఆఫర్ చేయడం జరిగిందండి మంచి ర్యాంకర్స్కి, క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్కి. అండ్ అదేవిధంగా యావరేజ్ ఇండియన్ కంపెనీస్ శాలరీ చూసేటట్లయితే కనుక 8.4 lakhs అంటే మంత్లీ 70,000 శాలరీ నుంచి వాళ్ళు బిగిన్ అవుతున్నారు. అండ్ ఒక 4 to 5 years అయ్యేటట్లయితే ఆల్మోస్ట్ 25 lakhs పర్ యానం దాకా ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారు. శ్రీ మీద ఈ 15 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థుల్ని క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్గా చేయడం జరిగింది. మా విద్యార్థులు కొన్ని కంపెనీస్లో ఈవెన్ సిఎఫ్ఓస్గా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీసెస్ని రెండర్ చేస్తూ మంచి హయ్యర్ ఇన్కమ్స్లో ఉన్నారండి.
ఇప్పుడు దాకా మనం ఈ సిఏ కోర్స్ పూర్తి అయిన వారి గురించే మాట్లాడుకున్నాం. మరి పూర్తి కాని వారికి కూడా ఏమన్నా ఉద్యోగ అవకాశాలు ఉండొచ్చా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ కరికులం అండి. సాధారణంగా మన ఇతర కోర్సులు చూస్తే లైక్ బీటెక్ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే వారికి జాబ్ ఆపర్చునిటీస్ అనేది డిస్కస్ చేస్తుంటాం. బట్ సిఏ కోర్స్ మీరు అన్నట్టుగా టఫ్ కోర్స్ అని అంటున్నారు. అందువల్లనే సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళే సిఏ కోర్సుని సెకండ్ స్టేజ్ అంటే మనం సిఏ ఇంటర్మీడియట్ అని డిస్కస్ చేసాం. మనం ఫస్ట్ స్టేజ్ని సిఏ ఫౌండేషన్, సెకండ్ స్టేజ్ని సిఏ ఇంటర్మీడియట్ అని అంటాం. ఆ సిఏ ఇంటర్మీడియట్లో 2 గ్రూప్స్ ఉంటాయని చెప్పాను, గ్రూప్ 1, గ్రూప్ 2. సో ఒక విద్యార్థి ఎవరైనా సిఏ ఇంటర్లో గ్రూప్ 1 కంప్లీట్ చేసి ఒక 1 ఇయర్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్షిప్ ట్రైనింగ్ గనక తీసుకునేటట్లయితే ఈవెన్ ఆ విద్యార్థికి సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ అనే డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ మనకు పాలిటెక్నిక్ డిప్లొమా అని చెప్తుంటాం. అదేవిధంగా సిఏ కోర్స్ ఫైనల్ దాకా కంప్లీట్ చేయవలసిన అవసరం లేదు. ఈవెన్ సిఏ కోర్స్లో ఇంటర్మీడియట్ స్టేజ్లో గ్రూప్ 1 కంప్లీట్ అయ్యి 1 ఇయర్ ఆర్టికల్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే వారికి అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ ఇస్తారండి. ఈ సర్టిఫికేట్ ఆధారంగా కూడా 30,000 రూపీస్ పర్ మంత్ జాబ్స్ ఆపర్చునిటీస్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఫైనాన్షియల్ అనాలిసిస్ కంపెనీస్ ఉన్నాయండి. లైక్ క్యాప్ జెమినీ, క్యాపిటల్ ఐక్యూ, జెన్పాక్ ఇలాంటి కంపెనీస్లో వాళ్ళ ఫైనాన్షియల్ అనలిస్ట్గా కానీ ఆ టాక్సేషన్ అనలిస్ట్గా కానీ ఉంటూ బేసిక్ 30,000 పర్ మంత్ శాలరీ నుంచి ఈవెన్ 50-60,000 పర్ మంత్ ఎక్స్పీరియన్స్తో సంపాదించే వాళ్ళు ఉన్నారండి. సో కోర్స్ కంప్లీట్ పూర్తిగా చేయకపోయినా సెమీ క్వాలిఫికేషన్తో కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సార్, సిఏ కోర్సే కాక సిఏ కోర్స్తో పాటు వేరొక కోర్స్ ఏమన్నా చేయొచ్చా? చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్తో పాటు ఇంకొక ప్రొఫెషనల్ కోర్స్ కూడా చేసుకోవడానికి సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళే పర్మిట్ చేస్తుంటారండి. శ్రీమేధ లాంటి విద్యా సంస్థలో సిఏ కోర్స్తో పాటు మేము సిఎంఏ కోర్స్ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్, గతంలో దీన్ని ICAA అని కూడా పిలిచేవాళ్ళు, సిఎంఏ కోర్స్ని కూడా మేము సజెస్ట్ చేస్తుంటామండి. ఓకే, ఈ సిఎంఏ కోర్స్ కూడా ప్యారల్గా స్టూడెంట్స్ అందరి చేత కూడా మేము ఎగ్జామ్స్ రాయించడం జరుగుతుంది. సిఎంఏ కోర్స్ రిలేటివ్లీ 3 ఇయర్స్లోనే కంప్లీట్ చేయవచ్చు. అండ్ సిఏ కోర్స్తో కంపేర్ చేసేటట్లయితే కనుక సిఎంఏ కోర్సు రిలేటివ్లీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కొంచెం ఈజియర్గా ఉంటుందండి. సో అందువలన సిఏతో పాటు ఏకకాలంలో సిఎంఏ కోర్స్ కూడా చదువుకోవచ్చు. అండ్ సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. కాస్ట్ అకౌంటెంట్స్ అని అంటారు సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేసిన వారిని. వీరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ కోల్ ఇండియా అండ్ అదేవిధంగా నైవేలి అండ్ లిగ్నైట్ కార్పొరేషన్స్లోను అండ్ అదేవిధంగా సింగరేణి కాలరీస్ వాళ్ళ సంస్థల్లో కూడా కాస్ట్ అకౌంటెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈవెన్ ఫైనాన్స్ మేనేజర్స్గా కూడా ఈవెన్ బ్యాంక్స్లో మేనేజర్ పొజిషన్ కూడా సిఎంఏ కంప్లీట్ చేసిన వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ని పొందుతుంటారండి. సో ఏకకాలంలో 2 కోర్సులు కూడా చేయగలిగిన మంచి ఆపర్చునిటీ ఉంటుందండి కామర్స్ ప్రొఫెషనల్స్కి. సరే నందకిషోర్ గారు, ఎంఈసి ప్లస్ సిఏ రైట్ చాయిస్ అని అంటుంటారు, అదేంటో కొంచెం వివరించగలరా? శ్రీమేధ విద్యా సంస్థలు కామర్స్ జూనియర్ కాలేజెస్ని కూడా మేము నిర్వహించడం జరుగుతుంటుందండి. 10th పాస్ అయిన విద్యార్థి అతని ఏకైక లక్ష్యం సిఏ కానీ సిఎంఏ అని గనక 10th స్థాయిలోనే అతను గనక డిసైడ్ చేసేటట్లయితే ఎంఈసి విత్ సిఏ ఆర్ సిఎంఏ ఇస్ ది రైట్ ఆప్షన్ అని చెప్తాం. ఎందుకని అంటే ఈ ఎంఈసి కోర్స్లో వాళ్ళకి ఎకనామిక్స్ అండ్ కామర్స్ సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ స్లో ప్యాటర్న్లో వాళ్ళు 2 ఇయర్స్ చదువుకోవచ్చు. అండ్ అలానే ఏప్రిల్ 2020లో కొత్త నోటిఫికేషన్ కూడా రావటం జరిగిందండి. అంటే రీసెంట్గా ఇందులో సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత 3 months గ్యాప్తోనే సిఏ ఫౌండేషన్ రాయొచ్చు. అంటే శ్రీమేధ లాంటి విద్యా సంస్థలో కనుక ఒక విద్యార్థి 10th తర్వాత ఎంఈసి సిఈసి కాంబినేషన్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ జాయిన్ అయ్యేటట్లయితే ఇందాక మనం అనుకున్నట్టు 4.5 years వాళ్ళకి సిఏ కోర్స్ కంప్లీట్ చేయడానికి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ మార్చ్లో కంప్లీట్ అవ్వగానే వితిన్ 3 monthsలో రాయొచ్చు. అంటే ఒక 6 months సేవింగ్ ఉంటుందండి. అంటే 2 years ఎంఈసి ప్లస్ సిఏ చదివిన తర్వాత 3 months గ్యాప్తో సిఏ ఫౌండేషన్ రాస్తారు. అండ్ ఇమీడియట్గా సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్ కంప్లీట్ చేయొచ్చు. అంటే వాళ్ళకి అన్ని ఎగ్జామ్స్ టైంకి కనుక వాళ్ళు అపియర్ అయ్యి క్వాలిఫై అయితే 6 yearsలోనే కంప్లీట్ చేయొచ్చండి. సో అందువలన మీరు 10th స్థాయిలో కనుక చార్టెడ్ అకౌంటెన్సీ
కోర్స్ చేయాలని గనక ఒక విద్యార్థి నిర్ణయించేటట్లయితే గనక ఎంఈసి ప్లస్ సిఏ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాం. సార్ 10వ తరగతి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇంటర్లో కోర్సును ఎంచుకోవాలి? ఇవాళ 10th రిజల్ట్స్ రాగానే పేరెంట్స్కి అలానే స్టూడెంట్స్కి చాలామందికి ఏ బ్రాంచ్ ఆఫ్ స్టడీ చదవాలి ఇంటర్మీడియట్లో, ఎంపీసీ ఉంది, మనకు బైపీసీ ఉంది, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ కూడా ఉన్నాయి. సో ఏ బ్రాంచ్ ఆఫ్ స్టడీ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలని ప్రతి పేరెంట్కి స్టూడెంట్కి కూడా ఒక అంబిగ్యూటీ ఉంటుంటుంది. మా దృష్టిలో మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా 3 ఫ్యాక్టర్స్ అని చెప్తుంటాం. ఒకటి, డ్యూరేషన్ ఆఫ్ ది టోటల్ స్టడీ పీరియడ్ టు గెట్ ఎ క్వాలిఫికేషన్. సో ఎంత కాలం పట్టిద్ది మనకు ఒక సర్టిఫికెట్ అండ్ ఒక క్వాలిఫికేషన్ రావాలి అనేటట్లయితే అది డ్యూరేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే లోపల కాస్ట్, ఎంత ఖర్చు అయ్యిద్ది మొత్తం మనకు ఆ క్వాలిఫికేషన్ రావడానికి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చిన తరువాత ఆపర్చునిటీస్, అది ప్రాక్టీస్ సైడా లేదు ఎంప్లాయ్మెంట్ సైడా అనే 3 అంశాలని పరిగణలోకి తీసుకోవాలండి. ఆ 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసేటట్లయితే ఎంఈసీ విత్ సిఏ ఇస్ రైట్ ఆప్షన్ అని చెప్తుంటా. ఎందుకంటే సాధారణంగా ఎంపీసీ తీసుకున్న ఒక విద్యార్థి 2 years ఇంటర్మీడియట్ ఎంపీసీ చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎంసెట్ కానీ ఆర్ ఐఐటి, నీట్ లాంటి ప్రవేశ పరీక్షలు రాసి 4 years బీటెక్ చదవాల్సి ఉంటుందండి. అండ్ ఓన్లీ బీటెక్తో ఇవాళ మంచి ఐఐటి ఆర్ మంచి యూనివర్సిటీస్తో చేస్తే మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అలా కాకుండా మళ్ళీ సాధారణమైన యూనివర్సిటీస్తో చదివేటట్లయితే మళ్ళీ ఇంకొక 2 years సాధారణంగా అందరూ ఎంటెక్ కానీ ఎంబీఏ కోర్సెస్ కానీ మళ్ళీ చేస్తున్నారండి. అంటే ఆల్మోస్ట్ 8 years పట్టిద్దండి వాళ్ళు జాబ్స్లోకి వెళ్ళాలి అనేటట్లయితే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్తో. వెరాస్ ఈవెన్ బైపీసీ తీసుకున్నా సరే ఆల్మోస్ట్ 2 years బైపీసీ చదవాలి అండ్ ఎంబీబీఎస్ 5 years, దాని తర్వాత పీజీ 2 years, అంటే 2 + 5 + 2 9 years పట్టిద్దండి. 10th తర్వాత మీరు ఎంఈసీ ఆర్ సిఈసీ కోర్స్ తీసుకొని దాని తర్వాత 4.5 years సిఏ కోర్స్ స్టాండర్డ్ డ్యూరేషన్ అని చెప్పాము. ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళకైనా ఆర్ ఎంఈసీ విద్యార్థులకైతే స్పెషలైజ్డ్ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో చదివితే ఇంటర్మీడియట్ 2 years తర్వాత 4 yearsలోనే వాళ్ళు సిఏ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీరు అన్నట్టు టఫ్ అనేటట్లయితే ఎక్కడైనా ఫెయిల్యూర్ ఉన్నా ఒక 1 year ఎక్స్ట్రా వేసుకున్నా మీరు, అంటే 4 years కాకుండా ఇంకొక 1 year ఎక్స్ట్రా వేసుకున్న 5 years, అంటే 2 + 5 7 yearsకి సిఏ కోర్స్ కంప్లీట్ చేయొచ్చండి. అంటే 15 yearsకి 10th కంప్లీట్ అయింది అనేటట్లు 7 years యాడ్ చేసుకుంటే 22 yearsకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. మనీ ఉన్నంత వరకు సిఏకి వాల్యూ ఉంటుందండి. ఓకే, అండ్ అదేవిధంగా టాక్సేషన్ సిస్టమ్స్ ఉంటాయి, ప్రతిదీ కంప్లయన్సెస్ అనేవి ఉంటాయి. సో చార్టెడ్ అకౌంటెంట్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉంటుందండి. అండ్ ఇండియాలో జస్ట్ 2.5 lakhs మంది మాత్రమే సిఏ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన పాపులేషన్ని కంపేర్ చేసుకునేటట్లయితే ఇంకా ఆల్మోస్ట్ 6 to 7 lakhs చార్టెడ్ అకౌంటెంట్స్కి డిమాండ్ ఉందండి. సో డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్లో చూసేటట్లయితే సప్లై ఈజ్ వెరీ లెస్, డిమాండ్ ఈజ్ మోర్. సో సిఏ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళని ఇమీడియట్గా ఎక్కడ జాబ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పుడే ప్రాక్టికల్ ట్రైనింగ్ మొత్తం ఉంటుంది. కాబట్టి బయట మీరు బీటెక్ కంప్లీట్ చేశారు అనేటట్లయితే మళ్ళీ 1 or 2 year ఫ్రెషర్స్గా మిమ్మల్ని భావిస్తుంటారు. బట్ సిఏ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 3 years ఆర్టికల్షిప్ ట్రైనింగ్లో ఉంటారు కాబట్టి ఇమీడియట్గా జాబ్లో కూడా ఫిట్ అవుతుంటారు. సో అందువలన ఎంఈసీ సిఈసీ ఈజ్ ఎ రైట్ ఆప్షన్ అని చెప్తుంటాం. థ్యాంక్ యూ సార్, మాకున్న సందేహాలన్నీ మీరు చాలా చక్కగా క్లియర్ చేశారు. మరి చూద్దాం, ఇది చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడాలని మనసారా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.